కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించింది. ఈ నిర్ణయంతో 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఈ క్రమంలో ఉద్యోగుల మూల జీతం 20% నుంచి 25% వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. లెవెల్ 6 నుంచి 12 వరకు ఉన్న ఉద్యోగుల ప్రాథమిక జీతం దాదాపు 20% పెరిగే అవకాశం ఉందని ఏజీ ఆఫీస్ బ్రదర్హుడ్ మాజీ అధ్యక్షుడు హరిశ్చంద్ర తివారీ తెలిపారు. ఈ పెరుగుదలతో పాటు వారి హెచ్ఆర్ఏ, రవాణా భత్యం కూడా పెరుగుతాయి. మరోవైపు లెవెల్ 1 నుంచి 5 వర్గం ఉద్యోగులకు మూల వేతనంలో దాదాపు 25% పెరుగుదల ఉండబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కేటగిరీ ఉద్యోగులకు కూడా హెచ్ఆర్ఏ, రవాణా భత్యం పెరుగుతాయి. ఈ నిర్ణయం 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, రక్షణ సిబ్బందికి ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే 65 లక్షల మంది పెన్షనర్లు కూడా తమ పెన్షన్, ఇతర ప్రయోజనాలలో పెరుగుదలను అందుకుంటారు. ఈ మార్పులు పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందువల్ల ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత వేతన సంఘం జనవరి 2016న కనీస ప్రాథమిక జీతాన్ని 7,000 నుంచి 18,000కు పెంచింది. అయితే ఈసారి 8వ వేతన సంఘం నిర్ణయంతో కనీస జీతం 186% పెరిగి 51,480కి చేరుకునే అవకాశం ఉందని కింగ్స్ టబ్ కాసివా న్యాయ సంస్థ భాగస్వామి రోహిత్ అశ్వసిన్హా చెప్పారు. మరోవైపు ఉద్యోగి పనితీరు ఆధారిత జీతాల పెంపుపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇది ఉద్యోగులు తమ పనితీరును బట్టి అదనపు ప్రయోజనాలు పొందే అవకాశాన్ని కలిగిస్తుంది. మెరుగైన పనితీరు కనబరిచే ఉద్యోగులు ఈ జీతాల పెంపుతో మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు, ప్రయోజనాలు మరింత మెరుగుపడతాయి. 8వ వేతన సంఘం తలపెట్టిన ఈ మార్పులతో ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థిక సాయం పొందుతారు. పెన్షన్, ఈపీఎఫ్, గ్రాట్యుటీ, పదవీ విరమణ ప్రయోజనాల్లో కూడా మార్పులు ఉండవచ్చు.